మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధితో పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్తో ఈరోజు మీటింగ్ జరిగింది. ఏ విధమైన కార్యక్రమాలు పాఠశాలలో తీసుకొస్తున్నాం, భవిష్యత్తులో ఎలా తీసుకొని రావాలా, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. 100 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి డిస్కషన్. ఇంకా పాఠశాలను విజిట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న సమస్యలని తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే విధంగా, అలాగనే ఈ యొక్క విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ప్రజలకు మంచి క్వాలిటీ క్వాంటిటీ విద్యనిచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. నారా లోకేష్ గారు స్కూల్ డ్రెస్ నుంచి స్కూల్ కిట్ నుంచి అలాగే లోపల పాఠ్యాంశాలు మీకు ముఖ్యంగా గమనిస్తే వివిధ రకాల మతాల గురించి, రాజకీయ నాయకుల గురించి, అనవసరమైనటువంటి పిల్లలకు అవసరం లేనటువంటి లాస్ట్ 5 సంవత్సరాల్లో తీసుకురావడం జరిగింది. వాటినన్నింటినీ తీసేసేసి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా సబ్జెక్టులు కూడా కరెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగని స్కూల్ బ్యాగ్స్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ వేసేసి ఆయన స్కూల్ కిట్గా పరిచయం చేయడం జరుగుతుంది. పెద్దలను ప్రతి ఒక్క రోజు గుర్తు చేసుకునే విధంగా అలాగనే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని సన్న బియ్యంతో జూనియర్ కాలేజెస్ అలాగే స్కూల్స్లో ఈ పథకాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇస్కాన్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ కూడా దీంట్లో కలిపి వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు చూస్తుంటే పేరెంట్స్ ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు. ఈ కితాబు కోసమే ప్రభుత్వము పని చేస్తూ ఉంది, ప్రజల కోసం పని చేస్తుంది. ప్రజల కోసం పనిచేసే మంచి ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది. లోకల్లో ఉన్న పాఠశాలలో ఉన్న సమస్యలు తీర్చుకుంటూ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.